ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 131 పరుగులకు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలో ఛేదించింది. ఇక టీమిండియా ఓటమికి ప్రధాన కారణం టీమిండియా టాప్ ఆర్డర్, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్ వరుసబెట్టి వికెట్లను కోల్పోవటం టీమిండియా భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. అందులోనూ ఆస్ట్రేలియా బౌలర్లు ఆధిపత్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణం. ఇక అటు బ్యాటింగ్ బౌలింగ్ లో చెలరేగిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ ఓటమిపై కెప్టెన్ శుభమన్ గిల్ స్పందించాడు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడంతో కాస్త తగ్గి ఆడాల్సి వచ్చిందని, టాప్ 3 బ్యాటర్ల వైఫల్యం తమకు విజయావకాశాలను దెబ్బతీసిందని శుభమన్ గిల్ అన్నాడు. తనతో సహా రోహిత్, కోహ్లీలు వెంటనే వికెట్లను కోల్పోవడం భారీ స్కోరు చేయడంలో వెనకంజలో పడిందని, అయితే ఈ మ్యాచ్ లో ఓడినా చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, ఈ పరాజయం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని శుభమన్ గిల్ తెలిపాడు. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోతే ఎవరైనా క్యాచ్ ఆఫ్ గేమ్ ఆడతారు. అయితే ఈ మ్యాచ్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఈ మ్యాచ్ లో ఓడిన మాకు సానుకూల అంశాలు ఉన్నాయి. అయితే 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు వెళ్లాం. ఈ ప్రదర్శనతో మేము సంతృప్తిగానే ఉన్నాం. అలాగే మేము చాలా అదృష్టవంతులం. అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అండగా నిలిచారు. తర్వాత మ్యాచ్ లో తప్పకుండా తప్పుల్ని సరిచేసుకొని గెలిచేందుకు ప్రయత్నిస్తామని శుభమన్ గిల్ అన్నాడు.